ఇవన్నీ కూడా ఈ 97 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట. ఈడీ అటాచ్మెంట్ ఉంది. దాదాపు 9700 కోట్లు ఈడీ అటాచ్మెంట్ ల్యాండ్ ఇది. దాన్ని మనోడు కబ్జా చేయడానికి చూశాడు. ఈడీ అటాచ్డ్ ల్యాండ్ కబ్జా చేశాడు గనుడు అంటే చార్లెస్ సోబరాజ్, మీ ఇంటర్నేషనల్ చీటర్స్ చార్లెస్. అందుకే నేను 2 ఏళ్ల క్రితం 1.5 years చెప్పా, చంద్రబాబు గారండి ఎవరికి ఇస్తాను, చార్లెస్ సోబరాజ్కి ఇచ్చుకోమని నాకేంటి సంబంధం అని. చార్లెస్ సోబరాజ్ కంటే మోసగాడెత్తనం. ప్లస్ నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చా అంటే మా అన్నయ్య మా భార్య మీద కేసు పెట్టాడు అని చెప్తూ ఉంటాడు అతను మీ మీడియాలో చాలాసార్లు వినుంటారు. జయరాజ్ గారు కూడా నాకు తెలిసి ఇంటర్వ్యూ చేసే ఉంటాడు ఆయన్ని. ఇదేంటంటే ఆ రోజు నాకు చాలా రిపోర్ట్లు ఇవన్నిటికీ ఏంటంటే అంతకుముందు అతని కార్ నెంబర్లు 4 5లు, తర్వాత నా కార్ నెంబర్ 4 ఏళ్ళు, 4 ఏళ్ళు కార్ నెంబర్లు మార్చుకుని జనరల్గా మాకు పార్లమెంట్లో ప్రతి ఎంపీకి ఒక స్టిక్కర్ ఇస్తుంది, కార్ స్టిక్కరు. పార్లమెంటు ఒక స్టిక్కరు. ఆ ఒక్క స్టిక్కరు కూడా మేము పార్లమెంట్ లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి అక్కడ ఢిల్లీలో ఉన్న కారుకు వాడతాం. మీరు 10 ఏళ్ళలో నన్ను ఎంపీగా చూశారు, ఒక్క స్టిక్కర్ నా కారు మీద దేని మీద పార్లమెంట్ స్టిక్కర్ కనపడతాం. ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఒక ఢిల్లీలో ఒక కారు తప్ప, అది నేను పార్లమెంట్ లోపలికి వెళ్ళి బయటకు రావడం తప్ప కనపడదు. అటువంటిది కొన్ని వందల ఫేక్ స్టిక్కర్లు ప్రింట్ చేసి రియల్ ఎస్టేట్ దందాల కోసం ఫేక్ స్టిక్కర్లు ప్రింట్ చేసి హైదరాబాద్లో కేసీఆర్ అని తమ్ముందని చెప్పుకుని కొన్ని వందల దందాలు చేశాడు. చాలామంది చెప్పేవాళ్ళు నాకు ఫోన్ చేసి, మీరంటే కదా నాకు సంబంధం లేదు బాబు, 25 ఏళ్ళు అయిపోయింది అతను నేను విడిపోయి, ఆ రోజుకి 22 ఏళ్ళు 23 ఏళ్ళు, నాకు సంబంధం లేదని ఎంతోమంది 100 మందికి సమాధానం చెప్పుకున్నాను నేను. ఆ పరిస్థితిలో అతనే మహానాడికి వెళ్తా 2022 మహానాడికి, ఒంగోలు మహానాడికి వెళ్తా తన ఫేస్బుక్లో పెట్టుకున్నాడు ఇది కార్ స్టిక్కరు. తన ఫేస్బుక్లో తర్వాత రిమూవ్ చేశాడు. మీరు బ్యాక్గ్రౌండ్ ఫోరెన్సిక్ చేస్తే పోలీసు వాళ్ళకి తెలుస్తుంది. నా భార్య మీద కేసు పెట్టాడు, నా భార్య మీద కేసు పెట్టాడు మా అన్న. ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీ, మీరు చూడండి. ఎవరి మీద కేసు పెట్టాను నేను ఎవరి మీద కేసు పెట్టలా. నేనేం చెప్పానంటే పార్లమెంట్కి నేను లెటర్ రాశా, ఇట్లా నా ఫేక్ స్టిక్కర్లు నా స్టిక్కర్లు ఇట్లా సర్క్యులేట్ అవుతున్నాయి, మీ దృష్టిలో ఏమైనా ఉందా, నా బాధ్యతగా. మీరు చూశారు ఎన్నో స్టిక్కర్లు. మొన్న కూడా కొత్త పార్లమెంట్లో అటాక్ అయింది. కొత్త పార్లమెంట్ మీరు చూశారు కదా, పార్లమెంట్ భవనం కట్టంగానే స్మోక్ బాంబ్స్ వేశారు. దొంగ ఐడీలతో రావటం, స్మోక్ బాంబ్ వేస్తాం. ఏదైనా తేడా వస్తే మాలాంటి ఎంపీలను పట్టుకుంటారు. ఎవరి స్టిక్కర్ అంటే కేసీఆర్ నాని స్టిక్కరు రాస్తే మేము ఇటువంటి స్టిక్కర్లు ఎవరికి ఇష్యూ చేయలేదని చెప్తే ఈ స్టిక్కర్ ఫోటో తీసుకెళ్ళి మీరు వాళ్ళు ఫార్వర్డ్ చేశారు విజయవాడ పోలీస్కి, హైదరాబాద్ పోలీస్కి, దీన్ని విచారించి చేయండి అని. దీంట్లో ఎక్కడా పేరు ఉండదు, ఓన్లీ బండి నెంబరు. అతను ఏదైతే ఫేస్బుక్లో పెట్టుకున్నాడో ఫేక్ ఎంపీ అంటే ఒక ఎంపీ కాకముందే పార్లమెంట్ స్టిక్కర్లు ప్రింట్ చేయించేసి పార్లమెంటు ఐడీలతో దందాలు చేసి ప్రజలను మోసం చేసి, అదేంటంటే మా అన్నయ్య మా భార్య మీద కేసు పెట్టాడు, అందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఒక నెరేటివ్ బిల్డ్ చేశాడు. ఇది చూడండి ఎఫ్ఐఆర్. పలానా కారు ఫేక్ స్టిక్కర్ వాడుతున్నారు, ఇది ఎవరితో ఏంటో చూసి విచారించి దీన్ని అరికట్టండి అని మాత్రమే నేను రాశాను. తప్పనది జర్నలిస్ట్గా మీరు చెప్పండి, నేను రాయాలా వద్దా, నా బాధ్యత ఉందా లేదా? పార్లమెంట్ స్టిక్కర్ ప్రింట్ చేయడం కరెక్టా రాంగా? పార్లమెంట్ ఐడి దొంగ ప్రింట్ చేయడం కరెక్టా రాంగా? ఏమండి ఏమ్మా, క్రిమినల్ అఫెన్స్. నేను చేసిన తప్పేంటి అంటే నా స్టిక్కర్లు వేసి తిరుగుతా అది ప్రూఫ్లతో దొరికి పార్లమెంట్కి మేము అడిగితే ఇదంటే దీన్ని విచారించి అరికట్టండి అని మేము పోలీసులు పెడితే మా భార్య మీద కేసు పెడతాం. ఆ కారు ఎవరి పేరు ఉందో నాకేం తెలుసు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇతను ఎప్పుడు నీకు చెప్పే కదా, ఇన్ని చూపించాను, ఇతనికి డిన్ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లేదు ఈ మధ్య వరకు, 2020 వరకు, ఈ ఇన్సిడెంట్ దాటే వరకు. భార్య పేరు మీద ఉంటాయో, కొడుకు పేరు మీద ఉంటాయో, బినామీల పేరు మీద ఉంటాయో ట్రాన్సాక్షన్స్ మాకు తెలియదు. చేసే అన్ని తప్పుడు పనులు. అదేంటంటే నా భార్య మీద కేసు పెట్టారు. నీ భార్య మీద నేను పెట్టలేదు. రేపు తప్పు జరిగితే నన్ను బ్లేమ్ చేయకుండా నేను సేవ్ చేసుకోవడం కోసం నేను పెట్టాను. అది నా తప్ప. అది ఫేక్ స్టిక్కర్ ప్రింట్ చేయటం ఏంటి, అదేంటంటే బ్లేమ్ చేయటం ఏంటి, అదేంటంటే ఈనాడు రాస్తుంది
ఎంపీ సోదరుడు భార్య మీద కేసు పెట్టాడు. ఏమని పెట్టాడు ఎంపీ? జ్యోతి ఏమో ఇంకా భారంగా ఇదిగా రాస్తుంది. నేను ఎప్పుడు స్పందించిన వాటన్నిటికీ కూడా, ఎందుకంటే అనవసరమైన స్పందించడం అనవసరం అనుకున్నా. నేను కూడా యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకోలేవా, కానీ జయరాజు గారు కంపల్సరీ 2 సార్లు చేసామండి, మీరు రావాలంటే ఆయన కూడా చెప్పలా. సరే చూద్దాం, ఇవన్నీ మీరు విఘ్నులు కాబట్టి మీ విచక్షణకి వదిలేస్తున్నాయి ఇవన్నీ కూడా. నేను ఇట్లా ఎంతమందిని మోసం చేస్తారు? అపర్ కుబేడ్ అని చెప్తాడు, ఏంటి మోసాలు ఏంటి అవసరం? అదేంటంటే తర్వాత ఎక్కడ ఇంటర్వ్యూలో చూసాం, ఇది రేవంత్ రెడ్డి గారి స్టిక్కరు మేము వాడుకుంటున్నాం అంటే, రేవంత్ రెడ్డి 10 స్టిక్కర్లు 20 స్టిక్కర్లు ప్రింట్ చేసి ఇంక ఇచ్చాడా? ఒక ముఖ్యమంత్రి, ఆ రోజు ముఖ్యమంత్రి కాదు ఎంపీ, ఈయన ప్రింట్ చేసి 4 ఏళ్ళ కారు స్టిక్కర్ రేవంత్ రెడ్డి ఇచ్చాయంట. ప్రజలు నమ్మాలి. అయినా ఒక స్టిక్కర్ ఉంటుంది ఏ ఎంపీకైనా, అది ఢిల్లీలో ఉంటుంది, ఢిల్లీలో వాడుకోవాలి, పార్లమెంట్ లోపలికి బయటికి వచ్చే కారుకు వాడుకోవాలి. నువ్వు స్టిక్కర్ ప్రింట్ చేయటం ఏంటి? అది మీ జర్నలిస్టులేమో అది పెద్ద, నేను కేసు పెట్టానని చెప్పి నా మీద మళ్ళీ రివర్స్ ప్రాపగండా మీరంతా, మీరంటే మీరు కాదు జనరల్గా. ఈ సమాజంలో మరి ఈ అన్ని వింత పోకడలు కానీ ఈ క్రిమినల్ పోకడలు కానీ ఎంతవరకు వెళ్తాయి? ఇటువంటి వ్యక్తులు వాళ్ళ ఎంపీలో ఎమ్మెల్యేలు అయితే ఈ సమాజం ఏ రకంగా మరి ఉంటుందో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని చెప్పి, మీరు విఘ్నులు కాబట్టి ఈ డాక్యుమెంట్స్ మీకు ఎవరికి కావాలని డాక్యుమెంట్స్ ఇస్తాం మేము. మీరు అందరికీ సాఫ్ట్ కాపీలు పంపించాం, మీరు రీసెర్చ్ చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.